ఎందుకు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి అనగానే, ఏదైనా కానీ మన జీవితంలో వస్తుందంటే అది దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వస్తుంది. ఎందుకు వస్తున్నాయి మన జీవితంలో అంటే, మేలు కలుగుటకై, మేలు కలుగుట కొరకు వస్తున్నాయి. మనకి బైబిల్ కొంతమంది జీవితాలను మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, దావీదు గారు అసలే బాలుడు, బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలు కాచుకోవడం కొరకు వెళ్ళాడు. గొర్రెలు కాచుకోవడం కోసం వెళ్ళినప్పుడు అంత బాలుడైనటువంటి దావీదు గారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సింహం అనేది రావడం జరుగుద్ది, ఎలుగుబంటి రావడం జరుగుద్ది. మరి దేవుడు ఆ పరిస్థితులను ఎందుకు అనుమతించారు, దావీదు గారి జీవితంలోకి ఎందుకయ్యా మరి దేవుడు అనుమతించారు అనగానే, దావీదు గారు భవిష్యత్తులో ఒక విజయాన్ని, ద గ్రేట్ విక్టరీని దావీదు గారు సాధించబోయే, లేదా దావీదు గారికి దేవుడు ఒక రాజుగా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, అభిషేకించబోతున్నారు. మరి దావీదు గారిని దేవుడు అభిషేకించబోయే ముందు మరి ఆయన తరపున నిలబడేటువంటి వ్యక్తికి, ఆయన తరపున నుంచోబోయే వ్యక్తికి ట్రైనింగ్ ఉండాలా లేదా మీరు చెప్పండి? ఉండాలండి. ఇట్స్ ఎ గ్రేట్ ట్రైనింగ్ బై గ్రేటెస్ట్ గాడ్. కనుక ప్రియులారా, నాకే ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, నాకే ఈ శ్రమలన్నీ వచ్చేసాయి, ఎందుకు వస్తున్నాయి అంటే, నీవు దేవుని యొక్క వ్యక్తిగా భవిష్యత్తులో ఉండబోతున్నావు.